ఆ సంతానం అనేటువంటిది లేదు కావున ఈ బిడ్డను పెంచేటువంటి మార్గములు దైవభక్తి విశ్వాసము కలిగినటువంటి ఆ గ్రామంలో బ్రాహ్మణ లక్ష్మమ్మ వాళ్ళ పెద్ద తండ్రి రామయ్య బరుగు బాటలను తెలిసి అయ్యా బ్రాహ్మణ లక్ష్మమ్మ ఈ ప్రకారమని బ్రాహ్మణ లక్ష్మమ్మ ఈ జాతి పాలన తీసి ఆ బిడ్డను బ్రాహ్మణ లక్ష్మమ్మ పెంచుతుందయ్యా కావమ్మ తల్లిని ఏ రీతిగా పెంచుతుంటున్నాయన ఏ రోజు ముమ్మారు బ్రాహ్మణ లక్ష్మమ్మ దగ్గర పెంచి ప్రవర్తమానము చేస్తూ ఉండగా కావమ్మ దేవతకు ఏడాది వయసు అంటే సంవత్సరం వయసు వచ్చిందయ్యా. ఈ ఏడాది వయసున తప్పటడుగులు తల్లి పెట్ట నేర్చి 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరగగా 3 ఏళ్ల వయసులో వచ్చి రానటువంటి కొచ్చి మాటలు మాట్లాడుతూ చిలక పలుకులు పలుకుతూ మహాతల్లి కావమ్మ దేవత 5 ఏళ్ల వయసులో ఇవిడి ఉందయ్యా. ఆ చిన్నతనమున 5 ఏళ్ల వయసులో ఇవిడు ఉన్నటువంటి కావమ్మ దేవత ఆ చిన్నతనంలోనే తనకు స్నేహితులు అవుతారట. మరి వాళ్ళు ఎవరెవరు స్నేహితులు అవుతారు చూడు బాబు. పసిప్రాయంలో 5 ఏళ్ల వయసులో ఇవిడు ఉన్నటువంటి కావమ్మ తల్లికి వాళ్ళు బ్రాహ్మణ కన్యలు ఈడువారయ్యా. కావమ్మ తల్లికి బ్రాహ్మణ కన్యలు రాసవర కన్యలు
వైశ్య కోమటి కన్యలు కులవారి బెస్తలు ఈ ప్రకారముతో మహాతల్లి తన ఈడు కన్యలలా వెంటబెట్టి జాతి మత భేదం అనేది లేకుండా స్నేహము చేసి ఆ చిన్నతనమున 5 ఏళ్ల వయసులో ఈవిడ ఉన్నటువంటి కామమ్మ దేవత మట్టి తీసుకుని తన ఈడు కన్యలల్లా వెంటబెట్టి చిన్న చిన్న బొమ్మరెండ్లు కష్టని తింటే సీతారాముల బొమ్మలు చేసి ఆ బొమ్మలకు పెళ్లిళ్ళు చేయడము పార్వతి పరమశివుల బొమ్మలు చేసి ఆ బొమ్మలకు పెళ్లిళ్ళు చేయడము ఈ ప్రకారంతో ఆటపాటలతో ఇవి ఉందయ్యా ఒకనొక నాటి దినమున మహాతల్లి కామమ్మ దేవత ఆటపాటల మీద ఆశ వదలబెట్టి మనం త్రికాలం తన తులసీదేవిని గురించి ప్రార్థించుకోవాలని తన మనసులో కోరిక తలచుకున్నది మహాతల్లి కామమ్మ దేవత మనకు మంచి పూల మీద మనసు కలిగి ఉన్నదే కానీ మన కోరిక చెప్పడానికి మనకు తల్లి ఉన్నదా లేక మన తండ్రి ఉన్నాడా కానీ తండ్రి అయినా మన పెద్ద తండ్రి రామయ్య ఎంతో ప్రేమతో మనల్ని జాతి పెంచి ప్రవర్తమానం చేస్తున్నాడు కదా మరి మన్నే ఒక కూతురుగా లేక నన్నే ఒక కొడుకుగా లంచి కోటి ఆశలు పెట్టుకుంటూ ఉన్నాడే నా తండ్రి రామయ్య దగ్గర పోయి చెప్పినా నా మనసులో ఉన్నటువంటి కోరిక నా తండ్రితో చెప్పితే నా కోరిక తీర్చగలదని ఆశ కోరిక చేత తన 7 కన్యలల్లా వదలబెట్టి కామమ్మ దేవత మరొక పాటలు బయలుదేరి బాబు రామయ్య వద్దకొచ్చిందా రామయ్య చంద్రజీరి పెద్ద తండ్రి రామయ్యకి దండ ప్రణామములాచరించి కామమ్మ దేవత అమ్మా ఇంత విధేయులతో నా దగ్గరకు వచ్చున్నావు తల్లి సురక్షితంగా 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా వద్దిల్లమ్మా ఏమి నీ కోరిక అని చెప్పి తన పెద్ద తండ్రి రామయ్య విచారించాడయ్యా మహాతల్లి కామమ్మ దేవత నాయన పెదబాబు నాకు ఆటపాటల మీద ఆశ లేదయ్యా
తన పెద్ద తండ్రి రామయ్య దగ్గర ప్రతిమలాడగా వాళ్ళ పెద్ద తండ్రి రామయ్య చూచి, భగవంతుడా, నా కుమార్తె ఈ చిన్నతనములో ఈ 5 ఏళ్ల వయసులో బాల్య వయసులో ఇమిడి ఉన్నటువంటి నా కుమార్తె తులసి పూజల మీద మనసు కలిగి ఉంది తండ్రి. తులసి కోట కట్టించమంటున్నాడు. నా కోరిక అంటే నా కుమార్తెకి ఈ చిన్నతనంలో ఇంత దైవ భక్తి దైవ విశ్వాసం కలిగి ఉన్నదని వాళ్ళ పెద్ద తండ్రి రామయ్య ఉప్పర్ల పెట్టినాడా. రామయ్య తులసి కోట తన కుమార్తె కావమ్మ దేవత కోరిక ప్రకారం ఊరూరు ఉప్పర్ల వెలిపించి రామ తులసి కోట కట్టి తులసి కోట యందు రామ తులసి మొక్క పాతి పెట్టి, అమ్మా నీ కోరిక ప్రకారము రామ తులసి కోట కట్టించున్నానమ్మా, అందులో తులసీదేవిని కూడా నియమించున్నాను తల్లి. ఈ రోజు చాలా సుదినం, స్త్రీలకు వ్రతమైనటువంటి రోజు శుక్రవారం అమ్మా. ఈ రోజు నుంచి ఈ తులసి పూజలు ప్రారంభించమనగా అది ప్రకారం అని మహాతల్లి కావమ్మ దేవత వాళ్ళ పెద్ద తండ్రి రామయ్య పాద పద్మములకు నమస్కరించి తన 7 కన్యలల్లా వెంటబెట్టి కావమ్మ దేవత జాలాలి బాబియ వద్ద చేరిందే. శుక్రవార దినమున తన 7 కన్యలల్లా వెంటబెట్టి జాలారి బావి వద్ద చేరి జాలారి బావిలో జలకమాడి తల ఎండ తలయార స్నానము చేసి పచ్చ పచ్చగా పసుపు పూసి నొష్ట తిరుమని నామం తిరుసూర్ణమదిద్ది అందానికి అద్దాల వెనక తొడగి ముచ్చు పావడి కట్టి పైసల్లడేసి గురుల నొన్నగ దుమికి జడల వేసి మల్లెల ముళ్ళ తన సరస్సులో ముడచి మహాతల్లి కావమ్మ దేవత తన 7 కన్యలల్లా వెంట పెట్టుకుని వాళ్ళ కథ రామయ్య కట్టించిన తులసి కోట వద్ద చేరి కావమ్మ దేవత